శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి మనకు మాఘమాసం, ఫిబ్రవరి మాసము. ఈ మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రోజులు అనేకం కూడా ఉన్నాయి. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకు అందరికీ కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసము అనేది ప్రత్యేకంగా చేస్తాం ఈ మాఘమాసంలో. అదే వసంత పంచమి అంటారు. అట్లాగే వసంత పంచమి తర్వాత రథసప్తమి, మనకి ఎండలు విపరీతంగా అయ్యేటువంటి రోజు ఇక్కడి నుంచి ప్రారంభం. రథసప్తమి రోజు నుంచి అంటారు కొంతవరకు. అంటే స్వామివారికి ఆరోగ్యాన్ని మన అందరికీ, జనాలందరికీ ఉషోదయం, దేవతలకి ఉషోదయం ఏంటంటే సూర్యోదయం అంటారు. అంటే దేవతలకి ఈ రథసప్తమి రోజు నుంచి కూడా సూర్యోదయము వేళ అని చెప్పి అని అర్థం. అంటే మనకి నిత్యం కూడా అనేకం సూర్యోదయం జరుగుతుంది. దేవతలకి సూర్యోదయం వేళ, బ్రాహ్మీ ముహూర్తం ఎట్లయితే మనకు ఈ సంక్రమణ నుంచి మొదలయ్యి రథసప్తం వరకు కూడా వారికి ఇంకా తెల్లవారుజాము ఇంకా అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా తెల్లవారు. కాబట్టి ఈ రథసప్తమి అనేది ఏదైతే ఉందో అక్కడి నుంచి పూర్తిగా సూర్యుడు కిరణాలు అనేది ప్రసరమై ఆరోగ్యవంతమైన ప్రసరణం అనేది కలుగుతుంది. అట్లాగే భీష్మ ఏకాదశి, మనకు అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తన యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి కృష్ణుడితో యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుతో భీష్ముడు సంవాదం చేస్తూ ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల భీష్మ ఏకాదశి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే మహామాఘి అంటే ఎక్కడైనా ఎవరైనా స్నానము అనేది ప్రత్యేకమైన నియమంగా పెట్టారు. నదీ స్నానము చేయమని ఇక్కడ. అంటే దేవతలకి సూర్యోదయం వేళ అవుతుంది కాబట్టి మాఘస్నానం అనే ఫలితం మనకు పద్మపురాణం అంతర్గతంగా వైశాఖ పురాణం, మాఘపురాణం, కార్తీక పురాణం అనేటువంటి దానిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహామాఘి అంటారు దాన్ని. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మాఘస్నానం, సముద్ర స్నానం కూడా చాలా విశేషంగా చెప్పబడింది. అట్లాగే నోములకి, వ్రతాలకి మనం పట్టుకునేటువంటి నోములు, ఆడవాళ్ళు స్త్రీలు పట్టుకునే నోములు, ఇవన్నీ కూడా ఈ మాఘ పౌర్ణమి కానీ రథసప్తమి కానీ నోములు పట్టుకోవచ్చు. అట్లాగే తర్వాత వచ్చేటువంటిది మనకు మహాశివరాత్రి, అత్యద్భుతమైనటువంటి శివరాత్రి జాగరణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పర్వదినాలు ఈ మాఘమాసంలో ఉన్నాయి మనకి. ఈ మాఘమాసంలో అటు శివుడికి, అటు కేశవమూర్తి అయినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాదులు ఇవన్నీ కూడా మాఘమాసంలో విరివిగా చేస్తారు, వ్రతంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఆ శివకేశవులకి, సూర్యనారాయణ స్వామికి, ఆ సరస్వతి మహాదేవికి అనుగ్రహం కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్నపిల్లలకి విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని, సంపత్తులు, ఆ ఈశ్వర అనుగ్రహముల ఐశ్వర్యాన్ని కలజేయాలని, ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో మనము అందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు మనం చెప్పుకో. సింహరాశి గ్రస్తులు చూసినట్టయితే ఫిబ్రవరి మాసం మనకు యొక్క మాఘమాసంలో ముఖ్యంగా సింహరాశికి గ్రహస్థితి చూసినట్టే నక్షత్రాదులు మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశి చెందింది. ఈ సింహరాశి గ్రహస్థితి చూసినట్టయితే 2లో కేతువు, అట్లానే 6ంలో రవి, తదుపరి 7వ స్థాన సంచారము, 7వ స్థానంలో శని, బుధుడు, 8వ స్థానం శుక్రరాహులు, అట్లానే భాగ్యమందు గురువు, ఈ యొక్క ఏకాదశంలో దశమ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే సింహరాశికి దాదాపుగా మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 1-2 ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి సింహరాశికి ఫిబ్రవరి మాసంలో అద్భుతంగా ఉంది. ద్వితీయంలో కేతు ఉండడం వల్ల సమయానికి ధనం అందకపోయినా లేదా సగముగా అందుతుంది ధనము. అంటే ఒక అభిలాష అనేది మనసులో ఉంటుంది, సగంగా ధనం అందుతుంది. కుటుంబంలో కొన్ని విషయాలకు మిమ్మల్ని ప్రయారిటీ ఇస్తారు, కొన్ని విషయాలకు ప్రయారిటీ ఇయ్యరు. అయినా మీరు దాన్ని సంబంధంగా చూసుకోరు.
కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతారు. షష్టంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది. సప్తమంలో రవి ఉండటం వల్ల కొంత అనుకూలమైన అంశం కూడా, అంటే మీ యొక్క సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది. శని సప్తమంలో ఉండటం వల్ల సింహరాశికి ఎదుట మనిషి మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు తడవక నిలబడి ఉంటారు. సప్తమంలో ఇదే బుధుడు కూడా ఉన్నాడు. అంటే ఎదుటి మనిషి మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, మనం ఏ విధంగా ప్రశ్నిస్తే ఏ విధంగా మాట్లాడతారని. కాబట్టి ఈ విధానంగా చూసినట్టయితే ముఖ్యంగా సప్తమ స్థానంలో శని, రవి, బుధులు అనేది ఈ యొక్క సింహరాశికి ఉన్నాయి. అట్లానే శుక్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ధనపరంగా లాభాలు ఉంటాయి. అట్లానే రాహు అష్టమంలో ఉండడం వల్ల వృధా సంచారాలు, వృధా ప్రలాపనలు, అంటే వ్యర్థంగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని ఒక పనికిరాని వాళ్ళ మూటగట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొంత రాహు ఇబ్బంది కలగజేస్తున్నాడు. అట్లనే గురుడు దశమంలో ఉండటం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్లక్చుయేషన్స్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా కుజుడు 11లో ఉన్నాడు, వక్రగమనంతో ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఈ కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంటే మొత్తం మీద సింహరాశికి చూసినట్టయితే ఒక్క ప్రతికూల అంశం ఏంటంటే బుధుడు, శని, రాహు, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న, మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంది. మొత్తం మీద సింహరాశికి చూసినట్టయితే మానసిక ఉల్లాసము, ఆనందము అటువంటి విషయాలు కొన్ని సడన్లో జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి మాఘమాసంలో అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు ఏదైనా కానీ ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సింహరాశి వారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, విష్ణుమూర్తి గుడికి వెళ్ళటం మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కూడా ఎవరు ఎన్ని మాటలన్నా నిలబడి ఉండటం అనేది నేర్చుకోవడం వల్ల మీరు జీవితంలో కొన్ని పదాలు అంటే తొందరగా వెక్కుతారు పదసోపానంలో. కాబట్టి సింహరాశి వారికి అద్భుతంగా గోచరిస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం. ఏదైనా తింటే భోజనానికి సమయానికి బేలవతాలను లేకుండా తినడం వల్ల అజీర్ణం, అంటే ఆ వ్యవస్థ కొద్దిగా అజీర్ణాభిన్నం కావటం వల్ల ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా వేళ తప్పిన భోజనం చేయకుండా సకాలంలో భోజనం చేయడం అనేది మంచిది. ఈ మీన రాశి వారికి ముఖ్యం మీద ఏదైనా కానీ రుణాన్ని తీసుకునేటప్పుడు కానీ, రోగాలు ఉన్నా కానీ, శత్రువృద్ధులు కానీ ఇవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ అంటే శత్రువు తగ్గాలి అంటే మాట ధరను అదుపులో ఉండాలి. రుణాలు తగ్గాలంటే ఖర్చు తగ్గించుకోవాలా. రోగాలు రాకూడదంటే సమయానికి తగిన ఆహారం పదార్థాలు నియమబద్ధంగా ఆహార సమతుల్యాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే ఇవేవి రావు. కాబట్టి ఇవి వచ్చాయి అంటే మనం ఎంతవరకు దాన్ని సమతుల్యం చేయాలో ఆలోచన చేయాలి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు జన్మ జాతకరీత్యా యోగదాయకంగా ఉన్న, గోచారీత్యా ప్రతికూలంగా ఉంది. కాబట్టి 50% ఎంతైనా మిశ్రమ శాతం ఫలితాలు వస్తాయి. మీనరాశి వారు ఈ యొక్క మాఘమాసంలో శివారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అట్లానే రాబోయే ఈ వసంత పంచమి, మహామాఘి ఇలాంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి ద్వాదశరాశి వారికి పౌర్ణమి కానీ, ఏకాదశి కానీ, అష్టమి కానీ, అట్లానే వసంత పంచమి, రథసప్తమి లాంటి మహాపర్వదినాల్లో మన శాస్త్రీయ ధర్మాన్ని పాటిస్తూ ఆచరణ యోగ్యంగా చేసుకోవటం వల్ల ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మాఘమాసంలో మనకు వచ్చేటువంటి పర్వదినాలు వసంత పంచమి, భీష్మాకాదశి, రథసప్తమి, భీష్మాష్టమి, అట్లా మహామాఘి, పౌర్ణిమ, ఇలా సంకష్టహార చతుర్థి, అలాగే మనకు వచ్చేటువంటివి ఇంకా మహాపుణ్య దినాల్లో మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు. కాబట్టి ఈ పర్వదినాల్లో తగు జాగ్రత్తగా స్వామి అనుగ్రహాన్ని పొంది, ఆ స్వామి దేవతల అనుగ్రహాలు పొంది
మీ యొక్క గ్రహస్థితిలో గోచారంలో కానీ జాతక చక్రం కానీ పరిశీలన చేసుకొని తగినటువంటి శాంతి చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి ఎవరైనా కానీ జన్మ జాతకరీత్యా కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి చూసుకోవటం మంచిది. తద్వారా ఈ చెప్పేటువంటి పరిష్కార మార్గాలు దానికి తోడుగా కూడా చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ద్వాదశ రాశులు. శ్రీమం భూయా శ్రీమాత్రే నమః.